చూపించాలనుకుంటున్నాను. ఒకటేమో అమిత్ షా గారు 13వ తారీఖు నాడు, అంటే మే 13వ తారీఖు నాడు, మోడీ గారు మే 17వ తారీఖు నాడు ఒక నేషనల్ ఛానల్లో మాట్లాడుతూ, ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, స్టాక్ ఎక్స్చేంజ్లో ఇన్వెస్ట్ చేసే మదుపరులను 4వ తారీఖు లోపట మీరు షేర్లలో ఇన్వెస్ట్ చేయండి, లేకుంటే ధరలు ఎంతగా పెరిగిపోతావంటే షేర్ మార్కెట్ ధరలు అవి మీకు అందుబాటులో లేనంతగా పెరుగుతాయన్నమాట వారు చెప్పటం జరిగింది. దానికి సంబంధించిన వీడియోను ముందు మీకు వినిపించాలనుకుంటున్నాను. भारत का स्टॉक मार्केट इंडिया उसके सारे जो उनके प्रोग्रामिंग के जो प्रोग्रामिंग वाले सारे उनके थक जाएंगे. Here, PM Modi's advice to investors in the most insightful interview only on NDTV tonight at 8 p.m. एनडीटीवी के दर्शकों का खास स्वागत है. ये बेहद खास यानी बेहद खास मुलाकात जी और एनडीटीवी के सभी दर्शकों को नमस्कार. सर, अब हम 6 चैनल और 7 डिजिटल प्लेटफॉर्म के एक बड़े नेटवर्क को आप स्टॉक मार्केट के बहुत माइन्यूट उस पर नजर रखने वाले व्यक्तियों में से एक है. ఇది అమిత్ షా గారు మాట్లాడింది 13 మే నాడు. उसको इस बात से जोड़ दिया गया कि बीजेपी की सीटें लोकसभा में कम आ रही हैं और इसी वजह से मार्केट बार बार क्रैश हो रहा है. आपकी अपनी स्टडी क्या कहती है? देखिए, 16 बार इससे भी बड़े कोर्स स्टॉक मार्केट में लगा. इसको चुनाव के साथ जोड़ना नहीं चाहिए. खैर, अफवाहों के कारण ऐसा हुआ भी होगा. సో तो 6 जून के पहले आप बाय कर लेना. నిన్న రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మోడీ గారు మూడోసారి అధికారంలోకి రాకముందే ఏ విధంగా ఒక పెద్ద ఆర్థిక కుంభకోణానికి దారితీశారో స్పష్టం చేయటం జరిగింది. మోడీ గారు, అమిత్ షా గారు వారు ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మీరు స్టాక్ ఎక్స్చేంజ్లో ఇన్వెస్ట్ చేసేవారు 4వ తారీఖు లోపట్టే ఇన్వెస్ట్ చేయండి, ఒకవేళ మీరు అంతలోపట చేయకపోతే స్టాక్ ఎక్స్చేంజ్లో షేర్ల విలువ మీ అందుబాటులోకి రాకుండా పోతుందనే మాట ఆయన చెప్పడం జరిగింది. దాంతో ఎగ్జిట్ పోల్స్ రాగానే ఒకటేసారి 13.22 లక్షల, అంటే 13 లక్షల పైచిల్కు కోట్ల, 13 లక్షల కోట్ల పైగా స్టాక్స్ షేర్స్ పర్చేజ్ చేయటం జరిగింది మార్కెట్లో. వీరి ప్రోద్బలంతో ఎగ్జిట్ పోల్లో డెలిబరేట్గా
ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జిట్ పోల్లో కూడా బీజేపీకి అనేది ఎన్డీఏ కూటమికి 400కు పైగా సీట్లు వస్తాయన్న మాట చెప్పడం జరిగింది. అన్ని ఎగ్జిట్ పోల్లలో ఆ విధంగా ఎక్స్పెక్టేషన్స్ రావడంతో మోడీ అమోషాలు కల్పించిన ప్రలోభాలకు లోనైనటువంటి మదుపరులు 13 లక్షల కోట్ల షేర్లు అనేది ఒక్క రోజునే పర్చేజ్ చేయటం జరిగిందన్నమాట మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. కానీ 4వ తారీఖు నాడు యాక్చువల్ రిజల్ట్స్ వస్తుంటే ఆ యాక్చువల్ రిజల్ట్స్ రావటం మొదలు కాగానే ఆ ఒక్క రోజే షేర్స్ అనేది 31 లక్షల కోట్ల పతనం జరిగింది. ఇది సామాన్య ఇన్వెస్టర్స్, సామాన్యులు లాభపడ్డారు, నష్టపోయారు. పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు అనేది లాభపడటం జరిగింది. దీనికి బాధ్యులు ఎవరు, దానిపై విచారణ జరపాల్సి ఉన్నదన్న మాట మనవి చేస్తా ఉన్నాను. ఎన్నికల ప్రచారంలో మోడీ, అమిత్ షా ప్రజలను తప్పుదిగో పట్టించే విధంగా అనేక రకాలుగా మతతత్వాన్ని రెచ్చగొడుతూ కాంగ్రెస్ పార్టీని దూషిస్తూ విమర్శిస్తూ వాళ్ళు ప్రతి సమావేశంలో మాట్లాడటం జరిగింది. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం జరిగింది. చివరగా స్టాక్ ఎక్స్చేంజ్లో ఉండే ఇన్వెస్టర్స్ను కూడా వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం జరిగింది. ఎగ్జిట్ పోల్స్ రాగానే ఏ విధంగానైతే ఇన్వెస్టర్స్ ఎగబడి షేర్స్ కొనుగోలు చేశారో మళ్ళా నెక్స్ట్ డే 4వ తారీఖు నాడు యాక్చువల్ రిజల్ట్స్ రావటంతో ఏ విధంగా షేర్స్ పతనం కావడం జరిగిందో తద్వారా 31 లక్షల కోట్ల నష్టం జరిగింది. దీనికి మోడీ అమిత్ షాలు బాధ్యత వహించాలి. దానిపై సెబీ విచారణ జరపాలి. ఉన్నత స్థాయి విచారణ జరగాలి. దోషులను శిక్షించాలి. ఈ ఫాల్స్ ఎగ్జిట్ పోల్స్ కు కారకులైన వారిని కూడా బుక్ చేయాలన్నమాట కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.